హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైనీ క్రియేషన్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. డ్రై ఫ్రూట్స్ అంటే హెల్త్కి చాలా మంచిదండి. సో ఫస్ట్ నేను కొంచెం గీ వేయబోతున్నాను. ఇది ప్యూర్ గీ, మేము ఇంట్లో చేసుకునే గీ. లాస్ట్ వీడియోలో కూడా చెప్తాను. సో ఒక 2 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. ఈ గీలో డ్రై ఫ్రూట్స్ అన్నీ హీట్ చేసుకోవాలి ఫస్ట్. నేనైతే ఫస్ట్ బాదం పలుకులు ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం గీ వేడెక్కాలి. తర్వాత ఒక్కొక్క డ్రై ఫ్రూట్ని నేనైతే సపరేట్గా డీప్ ఫ్రై చేసుకుందామని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం వాట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడైతే నేను బాదం ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ బాదం వల్ల చాలా హెల్త్కి మంచిది. సపోజ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఇలా డైలీ ఒక 4 బాదమ్స్ తీసుకుంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచిది నార్మల్గా. సో నేను ఇంకా ఇప్పుడు ఇది తీసేస్తున్నాను అండి. ఇలా తీసుకుంటే టైం పడుతుంది. సో నేను అన్నీ ఒక్కసారిగా ఇలా ఇప్పుడు ఇదే పాల్లో ఇంకొంచెం నెయ్యి వేసి, ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన జీడిపప్పు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటాం. జీడిపప్పు టేస్ట్కి చాలా బాగుంటుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా చూడండి, ఇలా గోల్డెన్ ఫ్రై రావాలి, ఇలా గోల్డెన్ కలర్ అప్పటిదాకా వేయించుకోవాలి. సో ఇవి వేగిపోయాయి, నేను తీసేస్తున్నాను ఇప్పుడైతే అన్నీ ఒక బౌల్లోకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం గీ వేసుకొని, ఇది పిస్తా చూడండి, ఇలా పలుకులుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా చిన్నగా పలుకులుగా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ. ఎందుకంటే మా డాడీకి నచ్చదు. చిన్నగా పీసెస్ ఉంటేనే మా డాడీ తింటాడు, పెద్దగా ఉంటే అస్సలు తినడు. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మెయిన్, ఈ జీడిపప్పు కానీ ఈ బాదాము అండ్ పిస్తా మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి డ్రై ఫ్రూట్స్లో ఇవి నేను సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే అవి కలిపి ఫ్రై చేస్తే మాడిపోతాయి, లేకపోతే ఒకటి ఫ్రై అవ్వడము ఇంకొకటి ఫ్రై అవ్వకపోవడము ఇలా జరుగుతుంది. సో నేను ఈ 3 ఐటమ్స్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయాయి, ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ నార్మల్గా. సో నేను ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నా. ఇప్పుడు ఇదే పాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుని, ఇవి తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు, ఇవి కర్బూజా అంటారు కదా, కర్బూజా విత్తనాలు ఇవన్నమాట. ఇవి కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు. ఇవి అండ్ ఇవి వచ్చేసి గుమ్మడి విత్తనాలు. ఇవి హెల్త్కి చాలా మంచిది అండ్ ఎవరీ డ్రై ఫ్రూట్ కూడా హెల్త్కి మంచిది. బట్ ఒక్కొక్కటి చెప్పుకుంటే ఒక్కొక్క రకంగా హెల్త్కి ఇంకొక మంచిగా ఉంటుంది. ఓకే,
అండ్ ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రెండ్స్. సన్ఫ్లవర్స్ నార్మల్గా కుసాలు అంటారు కదా అవి. సో ఇవి కూడా వేస్తున్నాను. ఈ 3 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఇవి కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇవి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రెండ్స్. ఫ్లాక్స్ మీన్స్ ఇప్పుడు నార్మల్గా జుట్టు హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు అండ్ హెడేక్ వచ్చిన వాళ్ళు ఇలా చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేస్తారు ఈ ఫ్లాక్స్ సీడ్స్ని. వాటర్లో బాయిల్ చేసుకొని పెట్టుకోవడము, లేకపోతే ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూలో వేయడము, ఇలా పౌడర్ చేసుకొని తినడము, ఇలా చాలా రకాలుగా యూజ్ చేస్తారు వీటిని. సో నేను ఇవి కూడా ఇందులోనే వేస్తున్నాను. ఈ డ్రై సీడ్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నువ్వులు. ఓకే, ఇప్పుడు ఇవి కూడా వేస్తున్నా. ఇవి కొంచెం వేగాలి ఫ్రెండ్స్. సో కొంచెం స్లో ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్ పెడుతున్నా. ఇంతకుముందు తెల్ల నువ్వులు వేసా కదా, ఇప్పుడు కొన్ని నల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది యాక్చువల్లీ చెప్పాలంటే. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ నువ్వులు తీసుకోవడం వల్ల. ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా చాలా మంచిది. సో అదే కంటెంట్తో ఇవాళ నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, అండ్ ఇది వచ్చేసి కిస్మిస్ ఫ్రెండ్స్. నేనైతే ఇది కూడా పలుకులుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. ఎంత ఫ్రై అవుతే అంత బాగా. మరీ ఇవన్నీ అంత గోల్డెన్ ఫ్రై రాక్కర్లేదు. జస్ట్ ఇలా పట్టుకుంటే ఇలా విరిగిపోయేలాగా అలా ఫ్రై అయితే సరిపోయింది. బికాజ్ మెత్తగా అలానే వేసుకుంటే మెత్తగా ఉంటే లడ్డు టేస్ట్ రాదు. సో మనం అలా తింటూ ఉంటే ఆ డ్రై ఫ్రూట్ పంటి కింద కరకరలాడితే టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. ఆ కరకరలాడుతూ అండ్ స్వీట్ టేస్ట్. ఇప్పుడు ఇవి కూడా వేడైపోయాయి చూడండి. ఇలా ఇలా అవ్వాలి, అర్థమైంది కదా. నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి వేగిపోయాయి కదా చూడండి, ఇలా ఇలా అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి. ఓకే, అండ్ ఇవి కూడా జీడిపప్పు అండ్ బాదం పిస్తా ఈ 3 కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనకు మెయిన్ స్వీట్ ఇంగ్రీడియంట్ ఉంది. నార్మల్గా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో స్వీట్ నేను యాడ్ చెయ్యను. అండ్ షుగరు ఇలా జాగరి 2 యాడ్ చేయకుండా ఓన్లీ స్వీట్ ఇంగ్రీడియంట్ అంటే ఇప్పుడు ఈ మనకు ఈ ఖర్జూరం అండి. ఈ ఖర్జూరం కూడా హెల్త్కి చాలా మంచిది యాక్చువల్లీ. నాకైతే ఇది పెద్దగా ఇష్టం ఉండదు, బట్ డ్రై ఫ్రూట్ లడ్డూలో స్వీట్ టేస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. స్వీట్ వేసుకోకుండా దానికి ఇన్స్టెడ్గా మనం ఈ ఖర్జూరాన్ని వాడుకుంటాము. సో నేనైతే ఈ ఖర్జూరం తీసుకొని వీటికి సీడ్స్ మొత్తం తీసేసాను. నార్మల్గా సీడ్లెస్ వస్తుందండి. నేను చూసుకోకుండా షాప్లో ఇవి తీసుకొచ్చాను, మా అమ్మ తిట్టింది కూడా నన్ను. ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకోవాలి యాక్చువల్లీ. ఇప్పుడు ఈ మిక్సీలో ఫస్ట్ ఈ ఖర్జూరం వేస్తున్నాను. టోటల్ ఇవన్నీ మనకు పేస్ట్ కావాలి, ఖర్జూరం పేస్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు వచ్చి వీటిని అంజూరా ఫ్రూట్ అంటారు నార్మల్గా. ఇవి డ్రై అంజూరా సీడ్స్ అన్నమాట. ఓకే, ఇవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి ఒకసారి అలా. ఓకేనా, అండ్ ఇంకొంచెం ద్రాక్ష కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. సౌండ్ వస్తుంది, చెవులు మూసుకోండి కొంచెం. మిక్సీ ఏమైంది కూడా అర్థం అవ్వదు. ఇప్పుడు ఒకసారి చూస్తాను నేను ఎలా మిక్స్ అయిందో.
ఇది ఇంకా కొంచెం మిక్స్ అవ్వాలి. సో నేను ఇంకొకసారి వేస్తాను మిక్సీకి. ఓకే, ఇది చాలా డ్రైగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఇలా అయింది చూడండి. ఇది ఇంకొంచెం నున్నగా అవ్వాలి. సో నేను ఇంకొకసారి మిక్సీ పడతాను. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం నున్నగా మిక్స్ అయితే బెటర్. అవ్వలేదు ఫ్రెండ్స్, ఇంకా మిక్సీ పట్టాలి. నాకైతే మిక్సీ పట్టడంలో పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మేబీ ఇది బంకగా ఉంటుంది కదా, సో అందుకేమైనా ఇలా అవుతుంది. సరే, ఇప్పుడు కొంచెం పక్కకు తీసాను. ఇప్పుడు ట్రై చేస్తాను. మేబీ ఇప్పుడు మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొంచెం అలా మిక్స్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే సరిపోయింది. ఇప్పుడు మిగతా కూడా వేసుకుంటాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇలా అయింది ఫ్రెండ్స్. ఇది ఖర్జూరము అండ్ అదేంటో చెప్పాను చూడండి ఫ్రెండ్స్, అది అంజూర పండు, డ్రై అంజూర సీడ్ రెండు కలిపి ఇలా ఫ్రై చేసి ఇలా మిక్సీ పట్టాను. చూడండి, ఇది చాలా గమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీ పట్టడానికి చాలా కష్టం అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. చూడండి, ఇది మనం చేసిన పేస్ట్. సో ఇదంతా నేను ఇలా ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ సీడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ సీడ్స్ని ఒక గిన్నెలో పెట్టేసుకుంటాను. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా, నేను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నా ఈ లడ్డు కోసం. సేమ్ అదే పని పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ గరిట ఇప్పుడు ఆ గమ్మిగా ఉన్న పేస్ట్ని తిప్పడానికి అవ్వదు, సో నేను వేరే గరిట తీసుకుంటున్నాను. ఇదైతే కొంచెం బెటర్ మనకు, సో ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ మళ్ళీ గీ వేస్తున్నాను ఆ ఖర్జూరాన్ని వేయించుకోవడం కోసం. చూడండి, ఓకే. ఫైనలీ ఇంకా ఇవి వేయించుకున్నాక లడ్డూలు చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు యాక్చువల్గా. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు గీ వేడెక్కిపోయింది. సో నేను ఈ ఖర్జూరం పేస్ట్ చేసుకున్నాను కదా ఇందాక మిక్సీలో, సో ఈ పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి. వేసేసాను ఫ్రెండ్స్. ఇది చాలా గమ్మిగా ఉంటుంది. చూడండి, ఇలా కష్టం అయ్యిద్ది కలుపుకోవడానికి కూడా యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది కొంచెం హీట్ అయినాక, ఇలా విడివిడిగా అయినాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం దీనిలో, ఓకేనా. ఇది తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ లడ్డు. నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేస్తుంటే ఫస్ట్ టైం అదే అప్పుడే. ఇది నార్మల్గా ఈ బేకరీస్లో దొరికేది, దాంట్లో అంత పెద్దగా డ్రై ఫ్రూట్స్ వేయరు. సో ఇంట్లో ఒకసారైనా అలా డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామనేసి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను అదే పనిగా.
సో ఇప్పుడు ఇది ఇలా కలిసిపోయింది. నేను ఇప్పుడు ఏం వేస్తున్నాను అంటే దీంట్లోకి ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను స్టవ్. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను. ఇవి వచ్చేసి జీడిపప్పులు, బాదాము అండ్ పిస్తా వేయించుకున్నాను. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను, డ్రై సీడ్స్ ఇవి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపు. అండ్ ఫైనలీ ఎండు కొబ్బరి తురుము కూడా. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫైనలీ ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వేసేది, అవి కూడా వేసి చూపిస్తాను. ఒక్క ఇంగ్రీడియంట్ లేకుండా అసలు స్వీట్ కంప్లీట్ అవ్వదు ఫ్రెండ్స్. అదేంటో చెప్పండి చూద్దాం, చెప్పగలరా? ఇది ఒక పొడుపు కథలాగా అనుకోండి యాక్చువల్లీ చెప్పాలంటే, ఓకేనా? ఒక ఇంగ్రీడియంట్ లేకుండా అసలు స్వీట్ ఫినిష్ అవ్వదు, ఓకేనా? అది ఇలాచీ పౌడర్ వేస్తేనే ఏ స్వీట్ చేసినా మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మంచిగా కలుపుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి ఇది వేయబోతున్నాను. ఇవి గసగసాలు అంటారు కదా, పాపీ సీడ్స్ అంటారు, ఇవి కూడా వేస్తాను. ఇంకా ఫైనల్లీ మనకి లడ్డు అయిపోవచ్చింది. చూడండి, ఇలా మిక్స్ చేస్తుంటేనే కలర్ఫుల్గా అన్ని కలర్స్ కలిసినట్టు భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు ఇంకా లడ్డు టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తా అవి ఎలా ఉన్నాయని. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అసలు. ఇంకా లడ్డు చేసి తింటే ఇంకా ఎంత టేస్టీగా ఉండిద్దో చూడండి. ఇదైతే ఇప్పుడు అయిపోవచ్చింది కొంచెం. ఇంకా నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఫైనల్లీ ఇంకా లడ్డు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లడ్డూలు చేసుకోవడమే మిగిలిపోయింది. సో నేను అన్నీ పక్కకు జరిపేసి ఇంకా లడ్డూలు చేస్తాను. కొంచెం వేడిగా ఉంటుంది, నాకు కష్టమైద్దేమో చేయడానికి. లెట్స్ ట్రై. ఇప్పుడైతే నేను లడ్డూలు చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ చూడండి, ఇలా కాలుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ చాలా కాలుతుంది ఫ్రెండ్స్, చెయ్యి కాలిపోతుంది. కానీ చేయాలి కదా, తప్పదు. మీకు వీడియో చూపించడం కోసమైనా చేయాలి, నేను తినడం కోసం కాకపోతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా లడ్డు వచ్చింది కదా, అసలు కలర్ఫుల్గా ఉంది చూడడానికి కూడా. ఇంకా కొన్ని లడ్డూలు చేసి చూపిస్తాను. ఫైనలీ నేను లడ్డు చేయడంలో సక్సెస్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకొక లడ్డు నేనే చేశాను. ఇది మా చేసావుమా? చూడండి, మా అమ్మని పిలుస్తుంటే మా అమ్మ రావట్లే లడ్డూలు చేయడానికి, నేనే చేయాలంట. చాలా కాలుతుంది ఫ్రెండ్స్, లేకపోతే ఈజీనే ఇది లడ్డు చేయడం. నార్మల్గా చెప్పాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్గా చేసి కూడా కొంతమంది చేస్తారు. బట్ అది ఏంటంటే ఏదో సున్నిపిండి అంటారు, అదేదో అంటారు కదా ఫ్రెండ్స్, సున్నుండలు అంటారు కదా, దానిలాగా జస్ట్ పిండి లాగా ఉంటాయి తినడానికి. సో నాకు అలా నచ్చదు. పడ్డి కింద కరకరలాడితే ఏదైనా టేస్ట్ బాగుంటుంది. సో అందుకని నేను ఇలా చేశాను. ఇంకో లడ్డు కూడా చేస్తాను. సో ఇలా అన్ని లడ్డూలు చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లడ్డూలు చేసేసాను. ఫైనలీ చూడండి ఇలా వచ్చాయి. చూడండి ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. ఫైనలీ చూడండి లడ్డూలు, ఎన్ని లడ్డూలు చేస్తాను, కలర్ఫుల్గా ఉన్నాయి.
మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది. మా మమ్మీ లడ్డూలు ఏమో పెద్దగా చేసింది, పెద్ద చేయి కాబట్టి. నాది చిన్న చేయి కాబట్టి చిన్న చిన్న లడ్డూస్ వచ్చాయి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉన్నాయి. బట్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చాయో మీకు కూడా లడ్డూలు అండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో లడ్డు చేయడానికి వచ్చిందా లేదా అని. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.